ఉగాది శుభాకాంక్షలు. బాత్రూమ్ గోడలు దూకుతున్నారంట సుహాస్ గారు. జస్ట్ ఈ కాంట్రవర్సీలో క్వశ్చన్స్ అలా వేస్తూ ఉంటారండి. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ శ్రీరంగ నీతులు అయితే కొత్త మూవీ రాబోతుంది. దీంట్లో ఉన్న కాంబినేషన్ అయితే చాలా క్రేజీ కాంబినేషన్స్ అన్నమాట. వన్ సైడ్ ఏమో సుహాస్ గారండి, ఇంకో సైడ్ ఏమో బేబీలో ఉన్నారు కదండి హీరో విరాజ్ గారండి. అండ్ ఇంకో సైడ్ ఏమో కార్తీక్ రత్న గారు, అదే అండి కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఉన్నారు కదా హీరో. అండ్ అయితే ఈ మూవీలో ఈ ముగ్గురు అయితే చేస్తున్నారండి. సేమ్ దీంట్లో రూహాని శర్మ గారు కూడా నటిస్తున్నారండి. సుహాస్ గారి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఈ మూవీలో. అంటే ఆయన పాపులారిటీ కోసం తన ఫ్లెక్సీలు కట్టిస్తాం, లేకపోతే పేదవాళ్ళకి భోజనం ఇస్తూ సెల్ఫీ తీసుకుంటాం. చాలా డిఫరెంట్గా ఉందండి ఆయన క్యారెక్టర్ దీంట్లో. అండ్ అలానే సుహాస్ గారు ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టు చూపించారండి. అదే అండి శాంసంగ్ కంపెనీలో చేస్తున్నట్టు చేస్తూ సుహాస్ గారు అయితే చాలా పెద్ద రిస్క్లో పట్టారన్నమాట దాంట్లో. ఇంకో సైడ్ ఏమో కార్తీక్ రత్న గారు, ఆయన ఫ్రీడమ్ కోసం ఎప్పుడు అలానే ఉంటారండి. ఏంటంటే డ్రగ్స్, అంటే ఒంటరిగా ఉండి డ్రగ్స్ చేయడం, లేకపోతే సిగరెట్ తాగడం, డ్రింకింగ్ చేయడం అన్నీ ఏంటంటే ఆయన కార్తీక్ రత్న ఏంటంటే ఫ్రీడమ్, సెల్ఫ్గా ఉండాలి, ఎవరు ఉండకూడదు అన్నట్టు ఉంటారు. ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ని రెక్లెస్గా సమాధానం అండ్ ఇంకో సైడ్ అంటారా లవ్ అండి. విరాజ్ గారు ఆయన 3 years నుంచి లవ్ చేస్తున్న అమ్మాయిని, అలానే ఆ అమ్మాయి పడే కష్టాలని ఫేస్ చేస్తూ, అబ్బాయి ఏమో నేను 3 years నుంచి లవ్ చేస్తున్నాను పట్టించుకోవాలి ఇదంటే, ఈ అమ్మాయి పాపం వాళ్ళ ఫాదర్కి బాగాలేదంటే మీరు ఇంతే ఆడవాళ్ళందరూ లవ్ చేసినాకేమో ఇలా ఉంటారు, లవ్ చేసిన తర్వాత ఇలా ఉంటారని చెప్తున్నారు. సో ఇదండి మూవీ ట్రైలర్ మూవీ. ఇదండి శ్రీరంగ నీతులు ట్రైలర్ రివ్యూ అండి. ఇది నా రివ్యూ. సో నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అండి, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.